థ్యాంక్ యూ. వాణ్ణి ఈరోజు కోచ్ కాపు చెప్తున్నాం, ఈవేళ తీసుకెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. కొంచెం వెయిట్ చేయి.
దేవుడా, ఈరోజైనా సిమ్రన్ నన్ను చూడటానికి ఒప్పుకోవాలి. కైలాష్, she agreed. Go inside. మిమ్మల్ని ఒక విషయం అడగాలి, దయచేసి సమాధానం చెప్పండి ప్లీజ్. మీ కడుపులో బిడ్డ పెరుగుతుంది, అది నా బిడ్డ లేక అల్లర్లు ఆనందాలు మాకే ముద్దంటూ దునియాన్ని దున్నేస్తాము లింగే హత్తంటూ. అల్లర్లు ఆనందాలు మాకే ముద్దంటూ దునియాన్ని దున్నేస్తాము లింగే హత్తంటూ. చేతైనా చేస్తాము అంతేతో చూస్తాము, లోకంలో అందాలన్నీ మావే మావే. We are the new generation. We make a big sensation. We got the bar and the world is ours. Yeah, yo, whoa, come on. Check it out, say you. Bop, bop, the boom now. Bop, 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 the boom. Bop, 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 the bop, boom, come on. Yeah, with your boys and girls. నిన్న లేదు రేపు లేదు నేడే నీతో ఈ ఖాళీ రోజుల్లోనే చేసే ఎంజాయ్. కష్టాలైనా ఇష్టాలైనా ఒకటే లేబోయి, రెండు ఇష్టంగానే చూడాలబ్బాయి. సరకాళ్ళు సందడిలో నా ఈడే ఆడాలి, సరిలేని సంతోషాలే సొంతం కావాలి. హద్దుల్ని తుడిచేయి, హ్యాపీగా గడిపేయి, జాలీగా లైఫ్ అంటే నీదే నీదే. We are the new generation. We make a big sensation. We got the bar and the world is ours. Don't stop now, come on, and now don't stop. People around, come on, take it to the top. Yeah, boys and girls with your hands in the air. You got the jokes, now with the jokes now there. Go higher, higher, where I can see ya. People, come on, let me see you fly ya. Jokes for you, jokes for me. Everybody now feel look free. Go! స్వప్నాలు నిజమై
కాఫీ. థ్యాంక్ యూ. Oh my goodness. Kailash. Yes, Dad. Coffee తీసుకో. Get ready, son. I'll drop you at school. Okay, Dad. Okay? That's for you. Thank you. Yeah. వెళ్ళొస్తానమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. బామ్మ వెళ్ళొస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ. పరమాత్మనే నమో పరమేశ్వరాయ. సార్ ప్లీజ్ చెక్ దిస్ సార్. వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మీరు సంతకం పెట్టారంటే అమెరికన్ కంపెనీకి ఫ్యాక్స్ పంపించేస్తాను. John, keep this for some other time. I'm in a different mood today. Sir, you in a jolly mood? I can't believe it, sir. John, I saw this girl today. She was so beautiful. Just like an angel. Sir, you and girls? It's unbelievable, sir. మీరు నాకు 25 ఏళ్ళుగా తెలుసు. మీకు తెలిసిందల్లా బిజినెస్, కరెన్సీ, డాలర్స్. హౌ కెన్ యూ చేంజ్ ఫ్రమ్ మెషిన్ టు హ్యూమన్? ఒకే ఒకసారి చూశాను, నన్ను నేనే మర్చిపోయాను. She gave me the shivers. Excuse me. Yeah. Edward. Yeah, I'm on my way. Yeah. Yeah, I'll be there shortly. My keys, please. Yes, sir. Yeah. Yeah. Okay. It's okay. Yeah. Hi, any message for me? No, ma'am. Thank you. ఓహో, ఎన్నాళ్ళని మనం ఇలా ఒంటరిగా కార్డ్స్ ఆడుతూ కూర్చుంటాం? తినకంటూ ఒకడు ఎప్పుడు వస్తాడో అతనితో కలిసి మనం అందరం కార్డ్స్ ఆడతాము. అమ్మా, నేను ఇండియా మొత్తం ఎక్కడెక్కడో వెతికాను, కానీ సిమ్రాన్కు తగ్గవాడు దొరకలేదుగా. ఏంటమ్మా? రమే, నాకొక కార్డ్ కావాలి. నీకే కార్డ్ కావాలి? కింగ్. కింగ్? కింగ్? ఇదిగో నీ కింగ్. ఇతనెవరమ్మా? పేరు కుమార్, కంప్యూటర్ ఇంజనీర్. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నీకు నచ్చాడా? ఇట్ మీన్స్ షీ ఇస్ రెడీ ఫర్ మ్యారేజ్. అమ్మా, ఫటాఫట్. కమ్ కమ్ కమ్, త్వరగా రండి. అందరూ కాస్త ఇలా రండి. కమాన్. వరల్డ్ మ్యాప్. ఇదెందుకు? వాళ్ళు హనీమూన్ కి వెళ్ళబోయే చోటుని సెలెక్ట్ చేస్తున్నావు. వాళ్ళ ముందు సెలెక్ట్ చేద్దాం. సిమ్రాన్, హాయ్. మీ అమ్మమ్మ ఇప్పుడే ఆలో చేయబోతోందో. సిమ్రాన్, కమ్ కమ్ ఫాస్ట్. కమ్ కమ్ కమ్. ఏంటి? హనీమూన్ కి ప్లేస్ డిసైడ్ చేయబోతున్నావు. ఓకే. ఇది సిమ్లా. ఇక్కడికి నేను మీ తాతయ్య హనీమూన్ కి వెళ్ళాం. విత్ ఇన్ 10 months మీ అమ్మ పుట్టేసింది. ఇది ఈజిప్ట్. ఇక్కడికి హనీమూన్ కి వెళ్ళింది మీ అత్తయ్య.
ఇట్స్ ఎ డ్రై ప్లేస్, అబ్సల్యూట్లీ డ్రై. 10 ఏళ్ల తర్వాతే పిల్లలు పుట్టారు. దిస్ ఇస్ స్విట్జర్లాండ్. ఇక్కడికే మీ అమ్మ వెళ్ళింది. ఈ అందాల భామ కడుపున పడింది. హనీమూన్ కు వెళ్ళాలంటే చక్కటి శీతల ప్రదేశాలకే వెళ్ళాలి. నౌ ఐ డిసైడ్ యు గోయింగ్ టు ఐస్లాండ్. ఓకే. ఏమిటమ్మా ఈ డ్రెస్లు? ఇలా చూడు, నీ కోసం నేను కొత్త డ్రెస్సులు కొన్నాను. ముందు అవి తీసి పక్కన పడేమ్మా. ఇదిగో, దిస్ ఇస్ ఫర్ మండే, దిస్ ఇస్ ఫర్ ట్యూస్డే అండ్ దిస్ ఇస్ ఫర్ వెనస్డే. ఆ తర్వాత ఈ డ్రెస్సులన్నీ నీకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకో. ఓకే? సిమ్రాన్ కన్నీ సెక్సీ డ్రెస్సులు పెడుతున్నావు ఎందుకు? ఏంటి సెక్సీ డ్రెస్లా? అరే, వాళ్ళు ఏమన్నా గుడికి వెళ్తున్నారా ఇప్పుడు? హనీమూన్ కి వెళ్తారమ్మా. ఈ డ్రెస్సుల్లో వాళ్ళ ఆయన దాన్ని చూశాడంటే ప్రేమతో రెచ్చిపోతాడు. అర్థమైందా నీకు? నాకే అడ్వైస్ చేస్తుంది. వీటిలో నైట్ డ్రెస్లే లేవే. వై నైట్ డ్రెస్? యు గో వితౌట్ నైట్ డ్రెస్. అండర్స్టాండ్? యు నాట్. ఓకే ఐఎమ్ సారీ. ఇప్పటికే లేట్ అయింది. పది సిమ్రాన్, దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరు. బయలుదేరమ్మా. Do you feel anything? No. Now? No. ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా? లేదు. No. తప్పుకో. చంద్రన్ ఇట్రా. Oh yes, we are calling. Oh. నీకేమైనా అనిపిస్తుందా? Do you feel anything? Something is going on. ఇప్పుడేమనిపిస్తోంది? అమ్మకి ఊర్వశికి మధ్యలో నలిగిపోతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకు ఇలా కింద పడ్డారు? ఉప్పు మూచకి పడతాను.
ఉప్పు మూట అయితే కిందే పడతారు. ఇప్పుడు చూడు, నేను చక్కెర మూట ఎక్కుతాను. చూసావా? సో సింపుల్. చక్కెర మూట అయితే కింద పడరు. ఎంత పని చేసావే! నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న దానివేగా. నీ అదృష్టం బాగుండి మీ అమ్మ నాన్న నిన్ను కాపాడారు, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం వల్ల సమస్యలు తీరిపోవు సిమ్రన్. బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. వీటి ఎలా చేసింది? దాన్ని మనం ఏం చేస్తాం? దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఏంటి సిమ్రన్ ఇలా చేసావు? నీకేదైనా జరిగితే మేమందరం తట్టుకోగలవా? నువ్వు ఇలా అధైర్యపడకు. నీకు తోడుగా నేనున్నానుగా. సిమ్రన్, నాకు తెలుసు నీకు ఏర్పడిన ఈ నష్టాన్ని మాలో ఎవరూ పూడ్చలేము. ఇదో పీడకలు అనుకో. అంతా మర్చిపోవడానికి ప్రయత్నించు. నా వల్ల కావట్లేదే. కుమార్కి జరిగింది యాక్సిడెంట్ కాదు, ఎవరో మర్డర్ చేశారు. ఈ విషయం నాకు ప్రైవేట్ డిటెక్టివ్ మూలం తెలిసింది. వాణ్ణి కనిపెట్టి పగ తీర్చుకోవాలి. అటువంటి పగ తీర్చుకోవడాలు వద్దు మాల. కొన్నాళ్ళ పాటు సిమ్మరా నీ దగ్గర అట్టే పెట్టుకో. అప్పుడు దాని మనసు కుదిరి పడుతుంది. దాట్స్ రైట్ సిమ్రన్. నువ్వు వచ్చి నాతో పాటు ఉండు. కమ్. వెళ్ళమ్మా. మామా, టీచర్ వచ్చేటట్లేదు, నువ్వే క్లాస్ తీసుకోరా. పెట్టేశారే. ఓకే, అదే నేను ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా? ఓకే. 2025 జనవరి నెల 1వ తారీఖు ఏ రోజు? వెనస్డే. Very good. What was the day on October 22nd? సాటర్డే. బ్రిలియంట్. రేయ్ వదిలిండ్రా, కైలాష్ బ్రిలియంట్ అని అందరికీ తెలుసు. సరే సరే, టీచర్ రాలేదు. కైలాష్, నువ్వే వెళ్ళి క్లాస్ తీ. ఓకే. సూపర్ ఫిగర్ రా. Hi, I'm Simran, your new teacher. Sorry. Ma'am, I have a doubt. Yes? In how many years do all the planets align together? Once in every 525 years. Okay, ma'am. Any other questions? No, ma'am. Okay, I have a question for you. Yeah? So how many buttons do you have on your shirt? 1, 2, I don't know. అందరూ అన్ని సమయంలో తెలివైన వాళ్ళ ఉండాలని అవసరం లేదు. చదవడానికి వచ్చిన నువ్వు చదువు నేర్పించే నన్ను టెస్ట్ చేయడం నీ పని కాదు. అరే కైలాష్, కొత్తగా వచ్చిన సిమరన్ టీచరు ఎక్సలెంట్ ఉంది కదా. పెద్దగా ఉన్న ఆ కళ్ళు రా రా అని అయస్కాంతరాలు అవుతున్నాయి కదా. ఆ కాళ్ళు రెండు రా రా అని పిలుస్తున్నాయి రా. కరెక్ట్ రా చంద్ర, ఆవిడ్ని చూస్తుంటే నా మనసులో కూడా ఏదేదో అవుతుందిరా. షీఈ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ షీఈ్ బ్రిలియంట్ టూ. యా ఆఫ్ కోర్స్ షీఈ్ వెరీ బ్రిలియంట్. అందుకోసమేగా కైలాస్ పడిపోయాడు. ఏ కైలాష్, ఎక్కడికి వెళ్తున్నావు?
స్కూల్కి వస్తున్న దగ్గర నుంచి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందిరా. సండే కూడా స్కూల్ ఉంటే భలే ఉంటుందిరా. అయితే ఏమైంది నీకు అలా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? లేదు, ప్రాబ్లమే లేదు. కానీ రాను రాను కైలాష్ పద్ధతి నాకేం బాగుండడం లేదు. కేతి, ఇంతకు ముందు నీ ప్రేమ గురించి కైలాష్ దగ్గర ఎప్పుడైనా చెప్పేవా? చెప్పబోతున్నావా? ఓపెన్ గా చెప్పాలని అనుకున్నాను, కానీ అవకాశం రాలేదు. అయితే ఓపెన్ గా నేను ఒకటి చెప్తాను, నన్ను కొట్టవు కదా? కొట్టంలే, చెప్పు. ఐ లవ్ యూ కేతి. నీ మీద నాకు కోపం రావడం లేదు. ఇంతవరకు మిగతా వాళ్ళే ఐ లవ్ యూ అని చెప్పారు. ఈ రోజు నువ్వు నీ ప్రేమని ఓపెన్ గా చెప్పావు. నీకెందుకురా ఇవన్నీ? కానీ నీ లవ్ చేస్తున్న కైలాష్ తో నా మనసులో ఉన్న ప్రేమ గురించి ఓపెన్ గా చెప్పలేక బాధపడుతున్నాను. గేలం వేద్దాం ట్రై చేసినందుకే ఎంత ఫీల్ అవుతుంది ఏంటి? ఓకే, కైలాష్ స్కూల్కి వెళ్ళిపోయాడా? సో ఇంకా వెళ్ళలేదు. థ్యాంక్ యూ. కైలాష్, గుడ్ మార్నింగ్ బామ్మా. Good morning, డాడ్. గుడ్ మార్నింగ్. కైలాష్, ఎస్ డాడ్. వాట్స్ హ్యాపెనింగ్ సన్? నిన్న రాత్రంతా నీ రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది, ఏం చేసావు? డాడ్, పోర్షన్స్ హెవీ కదా, ఐ వాస్ స్టడీయింగ్. Kailash, I want you to take keen part in sports too. It's good for your health, you know. ఓకే డాడ్. స్టడీస్ కే కాదు, స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా అవసరం. షూర్. నోనో, జీవితంలో ఆడుకోవడానికి చాలా రోజులున్నాయి. ఇప్పుడు స్టడీస్ లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయి. ఆల్రైట్? వస్తాను మామ్. వస్తాను డాడ్. బాయ్. Bye, son. బాయ్ నాన్న. వీళ్ళింత జంబల్ హాట్ లో ఉండారంటే లవర్స్ అయి ఉంటారా? నా కళ్ళలో నీ రూపమే కదలాడింది సిరివెన్నెలై. నా కళ్ళలో నీ రూపమే కదలాడింది సిరివెన్నెలై. ఇలా చేరువయ్యే ఈ వేళలో అలా నిలువలేవా శిలై. కదలాడింది సిరివెన్నెలై. నా కళ్ళలో నిరూపమై కదలాడింది సిరివెన్నెలై. ఇలా చేరువయ్యే ఈ వేళలో అలా నిలువలేవా శిలై.
వెళ్ళిపోయింది హాయ్, ఆంటీ. మనసు ఇలా ఒంటరయ్యింది వయసు. హలో ఏయ్ ఏంటి ఏంటి ఏ జంట గురించి చూపించుకుంటున్నా దీనికి ఇదే పని అయిపోయింది. తినడానికి ఏం లేదు, ఏమనుంటే పెడతావా? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? కైలాషం చూసావా? ఏమైంది తనకి? ఏంటో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. చూడు ఏయ్ తను వెళ్ళిపోతున్నాడు. రండి కమ్ ఫాస్ట్. ఏంట్రా బ్యూటీ క్వీన్స్ అంతా వెళ్ళిపోతున్నారేంటి? వెళ్ళి చూద్దాం. ఓకేది ఏంటి ఇక్కడే కదా ఉండాలి. ఏడి తెలియడం లేదే. ఈ రోజు సిమ్రన్ టీచర్ క్లాస్కి ఎందుకని రాలేదు? ఆ? ఒకవేళ ఆవిడకి ఒంట్లో కానీ బాగోలేదా? ఆ? ఓసారి ఆవిడింటికి వెళ్ళి చూస్తే. కైలాష్ అంటే స్టెఫీకి ప్రాణం. అవును షూర్. ఏ లుక్ కైలాష్. కైలాష్ సిమ్రన్ టీచర్తో అంత క్లోజ్ గా ఏం మాట్లాడుతున్నాడు? దాంతో నువ్వే మాట్లాడావు. ఏం లేదు, ఊరికే సబ్జెక్ట్ గురించి ఆవిడతో డిస్కస్ చేస్తున్నాను అంతే. Don't try. నువ్వు దాన్ని ఏం డౌట్ అడిగావో నాకు తెలుసు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది బాలేదు. ఈ మధ్య కైలాష్ నన్ను ఎక్కువగా అవాయిడ్ చేస్తున్నాడు. ఐ థింక్ హీ లవ్స్ అనదర్ గర్ల్. కైలాష్ ఎవరితో తిరుగుతున్నాడు అన్నది మనకు అనవసరం. తను నీతో గానీ తనతో గానీ నాతో గానీ తిరిగితే అది లవ్ కాదు. మనం అతన్ని చాలా జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఈ మధ్య కుర్రాళ్ళ బిహేవియర్ చాలా చేంజ్ అవుతుంది. ఎందుకలా అంటున్నావు? ఫస్ట్ దే ఫాలోవర్స్. ఇప్పుడు ఆ సిమ్రన్ టీచర్ వెనక చొంగ కారుస్తున్నారు. దీనికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. చంద్ర చేతికి దొరికిందంటే అప్పలో చేతులు పెడితే ఇంతేనమ్మా. Where are the girls? ఇప్పుడు బాయ్స్ దగ్గర నుంచి ఈమెయిల్ చాట్ లేవు. వాళ్ళు మ్యామ్ వెనక తిరుగుతున్నారు. ఆ సిమ్రన్ టీచర్ నా చేతికి చిక్కాలి. అప్పుడు ఆవిడ సంగతి తర్వాత చూద్దాం. ముందా కుర్రాళ్ళకి రివిట్ వేద్దాం. సరేనా? ఓకే రండి కమ్. ఈ రోజు సిమ్రాన్ టీచరు కత్తిలాగా ఉందిరా. టీచర్ డ్రెస్ వాసన చూసి నాకు లేచాడిందిరా. నీకేమి లేచిందో ఏమి దిగిందో నాకు తెలుసు గాని మూసుకుని రావా. ఎవరు ఎన్నైనా చెప్పండి, ఈ రోజు సిమ్రన్ భలే సెక్సీ డ్రెస్ వేసుకొచ్చిందిరా. బట్టలు తుక్కుందో లేదో తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి వాసన చూసొచ్చి చాలా సెక్సీగా ఉంది మిక్సీగా ఉందని నా బట్టలు నిలిపేస్తారేరా. ఛే ఇదే విధంగా రేపు సిమ్రన్ కి కూడా బుద్ధి చెప్పాలి. అవును. ఏమిటి సిమ్రన్, టీచింగ్ లైఫ్ బాగుందా? మొదట్లో జాలీగానే ఉందే, కానీ రాను రాను బోర్ కొడుతోంది. నేను గాని అక్కడ గాని ఉండుంటే అబ్బో అమ్మో ఇక్కడ ఇక్కడ ముందు నీ పని చెప్తాను. ఎస్ ఓకే థ్యాంక్ యూ. యా ష్యూర్. ఎవరే ఫోన్లో వేరే ఇంటర్వ్యూ కోసం కాల్ వచ్చిందా? ఎస్ ఐమ్ గోనా లీవ్ ద జాబ్ as they are calling me for an interview. ఆ టీచర్ ఉద్యోగం అది వదిలే. నొప్పిగా ఉందా? లేదు టీచర్,
ఆర్ యు సీరియస్లీ లీవింగ్? యా ఐ బి లీవింగ్ టుమారో. ఈ దెబ్బలు మామూలుగా తగిలినట్లేవు, ఎవరొక్కళ్ళు పరుచున్నట్టుంది. టాబ్లెట్స్ కరెక్ట్ గా తీసుకో. Okay. ఓకే వస్తున్నానే. హే ఎవరు నువ్వు? నేను కైలాష్ ఫ్రెండ్ని. కైలాష్కి ఎలా మసాజ్ చేశారో నాకు అలా చేస్తారా? ఏ పార్టీ ఎక్కడెక్కడుందో అన్ని టచ్ చేస్తారా? విల్ యూ డూ ఫర్ మీ? ఓ అలాగే ష్యూర్. దాందే ఉంది, thank you. తప్పకుండా చేస్తాను. టేక్ ఇట్ అండ్ అవుట్. ఏంటి బాబు అదోలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? లేదే, అటువంటిదేం లేదు. మొహం చూస్తుంటే ఏదోలా ఉంది. పర్వాలేదు చెప్పు. విషయం ఏంటంటే సిమ్రన్ టీచర్ ఉద్యోగం వదిలేశారు. అయితే ఇంకో టీచర్ వస్తుందిగా. అయ్యో బామ్మ, నీకు అర్థం కాలేదు. సిమ్రన్ టీచర్ మంచి బ్రిలియంట్ టీచర్. అలాగా? ఆవిడ నీకంటే బ్రిలియంటా? అవును బామ్మ, మిగతా వాళ్ళందరికంటే బ్రిలియంట్ ఆవిడ. ఆవిడ దగ్గర ముఖ్యమైన విషయాలు ఎన్నో నేర్చుకోవాలి. కానీ ఈలోగా ఉద్యోగం వదిలేశారు. మనసుకి చాలా బాధగా ఉంది. నువ్వు బాధపడవలసిన అవసరం ఏముంది? ఆవిడ దగ్గర ట్యూషన్ తీసుకో. ట్యూషన్? భలే ఐడియా ఇచ్చే బామ్మ, థ్యాంక్ యూ. నీ వెంటనే టీచర్తో మాట్లాడతాను. హలో హలో మిస్ కైలాష్. హలో కైలాష్, హౌ ఆర్ యూ? హౌ డు యూ ఫీల్ నౌ? నొప్పి ఎలా ఉంది? లేదు మిస్, నాకు అలాంటిదేం లేదు. నో, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. బట్ మీరు ఉద్యోగం మానేయడమే నాకు చాలా బాధగా ఉంది. నేను ఉద్యోగం మానేస్తే నీకెందుకు బాధ? లేదు మిస్, మీకు అర్థం కాలేదు. మీ దగ్గర చాలా ఉంది. అది మీ దగ్గర నేను నేర్చుకోవాలి. నేను ఎంతో ఆశపడ్డాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు సపరేట్గా ట్యూషన్ చెప్తారా? నో 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 ఛాన్స్. ప్లీజ్ మిస్, ప్లీజ్. ఇఫ్ యూ జస్ట్ కన్సిడర్ ఇట్ వన్స్ మిస్, ప్లీజ్. అసలు మీరు అంటే చాలు, ఏమన్నా జరగచ్చు. ప్లీజ్ మిస్, ప్లీజ్. చెప్తే అర్థం చేసుకోవేంటి? నేను ట్యూషన్ చెప్పలేను కదా. రేయ్, ఆ అమ్మాయి కొట్టిన దెబ్బకి నాకు తగలరాని చోట తగిలిందిరా. రేయ్, కొట్టరా, వాళ్ళని వచ్చేస్తున్నారా? తిరగండి రా. వస్తున్నారా? తిరుగు తిరుగు. వెళ్ళిరా. బాబాయ్ నేను చూడను. చూడరా బాబు, నేను చూడరా బాబు. నేను చూడను. నేను చూడరా. ఎందుకు తనులు తిన్నాను? చూడరా. Yeah. Sir, somebody came to see you, sir. Yeah, send it in. మే ఐ కమ్ ఇన్ సర్? Yeah, please have a seat. థ్యాంక్ యూ. Hi. హలో. How do you do? ఓ ఫైన్, థ్యాంక్ యూ. Can I see your file, please? యా షూర్. Please have your drink. నో థ్యాంక్ యూ, దట్స్ ఓకే. All right. I think you have the required qualification. You have the job. థ్యాంక్ యూ. ఈ రోజు సిమ్రన్ టీచర్ క్లాస్ ఉందిరా. నేను అందుకే వచ్చానురా. రేయ్, పెద్ద తెలివైన దానిలో ఫీల్ అయ్యే సిమ్రన్ టీచర్ ని ఎలా ప్రశ్నించి పడగొడతానో చూడు. ఏంట్రా వాగుతున్నావు? అసలు ఆవిడ వస్తే కదా నీ అబ్బా. ఏ టీచర్ రారా? ఆవిడ ఆల్రెడీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు.
నీకెలా తెలుసు? నిన్న ఆవిడే నాతో చెప్పారు. చే మంచి ఫిగర్ మిస్ అయిపోయిందే. అయ్యో పోయింది, అంతా పోయింది. ఆ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నువ్వు నోరు మూసుకురా, నేను ఆవిడ లవ్ చేస్తున్నాను. ఏంటి ఆవిడ లవ్ చేస్తున్నావా? నేను నా మనసులో తలుచుకుంటూ 2 ఏళ్లుగా నీ వెంటే తిరుగుతున్నాను. అది చెప్తే మన చదువులు ఎక్కడ పాడైపోతాయని ఊరుకున్నాను. నువ్వేంటంటే పాఠాలు చెప్పే టీచర్ని లవ్ చేస్తున్నావా? నిన్ను ఏయ్ కైలాష్ ఆగు. ఏ కేలి నా కళ్ళలో నీ రూపమే కదలాడింది సిరివెన్నెలై. నా కళ్ళలో నీ రూపమే కదలాడింది సిరివెన్నెలై. ఇలా చేరువయ్యే ఈ వేళలో అలా నిలువలేవా సిలై. కదలాడింది సిరివెన్నెలై. నా కళ్ళలో నీ రూపమై కదలాడింది సిరివెన్నెలై. ఇలా చేరువయ్యే ఈ వేళలో అలా నిలువలేవా సిలై. కేటీని లవ్ చేస్తున్నావా? అబ్బే అటువంటిదేం లేదు. సరే క్లాసిక్ టైం అవుతుంది, పద వెళ్దాం. హే కైలాష్, నిజం చెప్పు, వారెందుకు నువ్వు కేటీతో సిమ్రన్ టీచర్ని లవ్ చేస్తున్నానన్నా? ఓ అదా, తన్ని ఏడిపించడానికి సరదాగా చెప్పాను. ఎస్. Simran, there's a board meeting today. Uh-huh. Oh, please take care of it. Okay. Sorry. Excuse me. Hi Kailash. Hi. How are you? I'm fine. I'm okay. Then? యాక్చువల్లీ సిమ్రన్ టీచర్ ఉద్యోగం మానేశారుగా, తలుచుకుంటే బాధగా ఉంది, ఎందుకో తెలీదు. తను మానేస్తే? Why are you worried? షీఈస్ ఎ వెరీ గుడ్ టీచర్. ఆవిడ టీచింగ్ మానేసాక నాకెందుకు అసలు చదవాలనిపించట్లేదు, చదువు మీద శ్రద్ధ కలగటం లేదు. మీరు ఆవిడకి మంచి ఫ్రెండ్ కదా, మీరు చెప్పండి ప్లీజ్, ఆవిడ ఖచ్చితంగా వింటారు. Okay. I'll try my level Please. best. థ్యాంక్స్. మాలా, ఏంటి టిఫిన్ రెడీ అయిందా? సిమ్రన్, స్నానం చేసిరా, ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. తొందరగా. మాలా, నువ్వు చపాతీ పిండి రెడీ చేయి, నేను కూరగాయలు కట్ చేస్తాను. ఓకే. బాగానే పిసుకుతున్నావే. ఏంటి అంటున్నావు? బాగా పిసుకుతున్నావు అన్నాను. నువ్వు పిసుకడం నేర్చుకో, అప్పుడే ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది వదిలేవే. ఈరోజు కైలాష్ నన్ను చూడ్డానికి వచ్చాడు. ఏంటే రూట్ మార్చేశాడా? ఏచ్చి, వాడొచ్చింది రికమెండేషన్ కోసం. దేనికి రికమెండేషన్? వాడికి నువ్వు ట్యూషన్ చెప్పాలట. నేను కుదరదని ముందే చెప్పానుగా. అతనికి చదువు చెప్తే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఊరుకుంటే పెద్ద క్లాస్ పీకేలా ఉన్నావు. లీవ్ దిస్ మ్యాటర్, జస్ట్ మేక్ ద చపాతీ. ఐమ్ హంగ్రీ. ఏ కేతి, నీకు విషయం తెలుసా? మన కైలాష్ గారు సిమ్రన్ టీచర్ ఇంటికి ట్యూషన్కి వెళ్తున్నాడు. మన ఇద్దరం కూడా కలిసి వెళ్దామా? ఏ కైలాష్, ట్యూషన్ కి మేము కూడా రావచ్చా? లేదు, టీచర్ వేరే ఇంకెవరిని చేర్చుకుని చెప్పేశారు.
పోనీ టీచర్ దగ్గరికి వెళ్ళి నన్ను అడగమంటావా? అడిగినా సరే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు నాకు చూసి ఓకే అన్నప్పుడు మాకు ఓకే అనాలిగా? కొడతావేంటి? చెప్తే అర్థం లేదు. అమ్మా ఛాన్సే లేదు. నువ్వు ట్యూషన్ వెళ్ళడం లేదు, వేరెందుకు వెళ్తున్నావు? నిన్ను ఏయ్ మనం ఇక్కడే వెయిట్ చేస్తున్నాగా, లోపలికి వెళ్ళి ఉంటారంటవా? నువ్వు రావడానికి అరగంట ముందే నేను ఇక్కడికి వచ్చాను. వాడు ఇంకా రాలేదు. అబ్బా నచ్చపెట్టుకో. వాడు వచ్చినట్టే నువ్వెందుకు టెన్షన్ అవుతావు? వేస్ట్ అయిపోతుంది. కొంచెం మూసుకుంటావా? నీకు ట్యూషన్ అంటే ఏంటో తెలియాలా? ఒంటరిగారా నేను నేర్పిస్తా. ఒంటరిగానా? పోరా. కింద కొట్టడమే దీనికి పని అయిపోయింది. అయ్యో, అయ్యో. వస్తాడు వస్తాడు. ఉంగండి. త్వరగా రావే. రారా, తొందరగా రా. త్వరగా దొర్లుకుంటూ రారా. వాడు లోపలికి ఎలా వెళ్ళిపోతున్నాడు దొంగలాగా. రేయ్, తప్పరా. మీరు ఇక్కడ ఉన్నా నాకు వెళ్ళి చూస్తా. ఇక్కడ నుంచి ఏం కనిపించట్లేదే. ఈ ఆర్తి నీకెవరు ఉన్నది? ఏమి కనిపించకుండా నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఒక దానివి వాటేసుకుంటున్నట్టున్నాడే. ఏంటేంటో చేస్తున్నాడే. బెడ్రూమ్ కి వెళ్తున్నట్టున్నారే. రావే, అటు వెళ్ళి చూద్దాం. రా. Hi. That was a surprise call. I'm quite good. Hi. హాయ్.
హాయ్ హాయ్ హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్, హౌ యూ? గుడ్ వెల్, హాల్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్ని చాలా బాగున్నాయి. గుడ్ అనుకున్నది సాధించావు. ఓకే, వాట్ కెన్ ఐ గెట్ యూ? ఐ డోంట్ మైండ్ అన్ ఐస్ టీ. ఆల్రైట్, ఐస్ టీ వి డోంట్ హ్యావ్ ఐస్ టీ. నో ప్రాబ్లం, జ్యూస్ తీసుకుంటా. ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను. థ్యాంక్స్. సో నీ డౌట్ ఏంటి? యాక్చువల్లీ నాకు ఒక స్మాల్ డౌట్ ఉంది ట్రిగ్నోమెట్రీలో. సో షాల్ వి? షూర్ మిస్. నీకెందులో డౌట్? మ్యాథ్స్ లోనా, సెక్స్ లోనా? I'm so sorry. So sorry. Excuse me? Hello? హాయ్. హాయ్, కైలాష్ ని నువ్వే ట్యూషన్ కి పంపావా? అవును. ట్యూషన్ కి ఏం చేయమని చెప్పావు? ట్యూషన్కి వెళ్ళి ఏం చేయమంటాను? బాగా చదువుకోమని చెప్పాను. నువ్వు వేరే ఏదో చేయమని చెప్పావు. నో, నేనేం చేయమని చెప్పలేదే. మర్యాదగా చెప్పు, కౌగిలించుకోవడానికి నువ్వు ఐడియా అవ్వలేదు? నేనా? నువ్వెంత టల్లరి వాడివో నాకే తెలుసు, అందుకే అడిగా. అటువంటి విధంగా నేనేమీ చెప్పలేదు, దయచేసి నన్ను నమ్మండి. మరి తను ఎలా కౌగిలించుకోగలడు? ఓకే, నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇకపై నేను ఇక్కడ ఉంటే నాకు మర్యాద దక్కదు. మీ అందరికి పిచ్చి పట్టింది అనుకుంటాను. బెటర్ ఐల్ మేక్ మూవ్. ఏ నిన్న ట్యూషన్కి వెళ్ళావుగా, వర్కౌట్ అయిందా? ఏదో కొంచెం వర్కౌట్ అయింది. కొంచెమా? రే, నీ ప్లేస్ లో గానీ నేనే ఉంటే కొంచెం కాదు ఫుల్గా ఫినిష్ చేసేవాడిని ఏ తెలుసా? కైలాష్ ఆగు. ఏంట్రో డ్యూటీకి వీళ్ళంతా మనల్ని రౌండ్ చేశారు. ఏ తాడబ్బా, నోరు మూసుకో. నిన్న సిమ్రన్ ఇంటికి ట్యూషన్కి వెళ్ళావా? yes I did. వెళ్ళి ఏం చేసావు? వేరేం చేస్తాను, చదువుకున్నాను. నువ్వు అక్కడ చదవలేదు, వేరేదో చేసావు. లేదు, ప్రామిస్ గా నేనేమీ చేయలే. అయితే టీచర్ నిన్నేమైనా చేశారా? లేదు, టీచర్ నన్నేమీ చేయలేదు, నేను టీచర్ నేమీ చేయలేదే. తను ఫస్ట్ ముద్దిచ్చిందా? అక్కడేం జరగలేదు. అక్కడ అసలు ఏం జరగకుండా మళ్ళీ ఎందుకు రాను ట్యూషన్కి వెళ్ళావు? అవ్వా. Good morning, sir. Good morning. Please be seated. Respected members of the board, I welcome you all. అందరినీ ఇక్కడ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. మనం ఒక కొత్త బిజినెస్ అలయన్స్ స్టార్ట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. And we are going to discuss a few points about that. हमारा कंपनी शुरू होके 25 साल हुआ है. अभी तक आपने जो कुछ भी किया है उसका बहुत अच्छा फायदा हुआ है सर. మీ అందరికీ తెలుసుగా we need a huge investment. I would like to have your suggestions, ideas and inputs for a successful takeoff. आपने जो भी बोला ठीक बोला. आज बड़ी बड़ी कंपनी बहुत नष्ट में जा रही है. आप जो भी निर्णय लेंगे हम समझ में लेंगे. I'm fully aware of this. But ఈ ప్లాన్ నాతో చెప్పింది నా కొత్త సెక్రటరీ సిమ్రన్. It's a foolproof plan.
దీంట్లో సక్సెస్ సాధిస్తామన్న నమ్మకం నాకుంది. మీకేమైనా సందేహాలుంటే ఈవిని అడగండి, చెప్తుంది. సిమ్రన్, This is our new logo called Kailashka Air that we have launched now. We focus on modernization and the personal attention that we are going to present in the in-flight services. All gentlemen. That's a great answer. Thanks to our new secretary. మీ వల్ల మన కంపెనీ చాలా గొప్ప స్థాయికి ఎదుగుతుందని మేము నమ్ముతున్నాం. కైలాష్ వస్తున్నాడు. ఏ రోజైనా నీ లవ్ ని వార్త చెప్పాయి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ స్టెఫీ. హాయ్. నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావట, ఏంటా విషయం? రే కైలాష్, I love. ఇలా రారా. వస్తున్నాను రా, తొందరగా రా. కైలాష్. వస్తున్నా. కైలాష్. ఈరోజు బోర్డ్ మీటింగ్ లో మన కంపెనీ డైరెక్టర్స్ అందరూ నీ ప్రెసెంటేషన్ ని బాగా అప్రిషియేట్ చేశారు. Don't praise me, sir. నేనేం చేశాను? You know, Simran, I'm a very lucky man because I found you as my secretary. మిస్, నేను మీ ఇంటి ముందు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు వస్తారు? అవును, ఫోన్ మాట్లాడొచ్చుగా, ఎందుకు కట్ చేశావు? మీతో మాట్లాడుతున్నాను కదా. నువ్వు భలే అందంగా ఉన్నావు. నీ మాటలు కూడా చాలా అందంగా ఉన్నాయి సిమ్రన్. Shall we go now? Sure. Come. Oh my God. కైలాష్, సారీ మిస్. లోపలికి రా. అక్కడ కూర్చో. ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ సారీ టీచర్. మొన్న మీ దగ్గర నేను తప్పుగా ప్రవర్తించాను. మీరు నన్ను మన్నించగలరా? ఇది చెప్పడం కోసమే నువ్వు నైట్ అంతా వెయిట్ చేసావా? అది మాత్రమే కాదు టీచర్, ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని ప్రతి క్షణం నాకు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకు ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు మిస్. మీరు లేకుండా మాత్రం నేను బతకలేను. మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నా వల్ల కావడం లేదు మిస్. కైలాష్, కమ్ ఆన్, లుక్ హియర్. ఏడవకు.
వెల్కమ్ సార్. హాయ్. షీఈస్ వెరీ డియర్ టు మీ. ప్లీజ్ మేక్ ఎ లుక్ మోర్ బ్యూటిఫుల్. ష్యూర్. ఏంటి? నేను ఇంతసేపు నుంచి తలుపు తడుతుంటే తీవేంట్రా? రూమ్ లో కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఏమైనా క్రికెట్ ఆడుకోగలను, బుద్ధిగా పాఠాలు చదువుకుంటున్నాను. అబద్ధాలు ఆడుకో. పాఠాలు చదువుతున్నావా లేక మహాభారతం చదువుతున్నావా? ఆ మహాభారతాలు నీకు సరిపోవా? ముందొచ్చి కాస్త తిను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ ముసలిది పానకంలో పొడకలా తయారైంది. రాను రాను నీ పద్ధతి ఏం బాగుండట్లేదురా. బలవంతంగా వచ్చి భోజనానికి పిలిస్తే గానీ రావడం లేదు. కర్మరా బాబు. సుజాత, చపాతీ తీసురా. ఈ రొట్టెలు దేంతో చేశారు? పిండితోనా బండలతోనా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎందుకు ఇలా అయిందానికి కాందానికి విసుక్కుంటున్నావు? నేనేమి విసుక్కోవడం లేదు. ఖుష్బూ, ఖుష్బూ, నిద్రపోలేదా? నాకు నిద్ర రావడం లేదురా. ఖుష్బూ ఇక్కడ? ఏమైందో ఏమో, తను రూమ్ లో ఉంది. రూమ్ లో ఉందా? ప్రతిరోజు నా కోసం ఎదురు చూస్తుంటుందిగా. ఒంట్లో బాగలేదా? ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మనసంతా దిగులుగా ఉన్న వాళ్ళకి మందే లేదు. దీనికి అంతటికీ కారణం నువ్వు. నేనా? ఏంట్రా రాజేష్ ఇదంతా? బయట నువ్వెవరితోనూ తిరుగుతున్నావట? ఏంటమ్మా, గత 25 ఏళ్లుగా తనకు నా మీద రాని సందేహం ఇప్పుడొచ్చిందా? 25 ఏళ్లుగా తనకు సందేహం కలగలేదు, కానీ ఇప్పుడు సందేహం కలిగింది కదా. చూడు, అనుమానం అన్నది పెనుపోతం లాంటిది. అదో పట్టాన వదలదు. వెళ్ళు, నువ్వు వెళ్ళి తన్ని ఓదార్చు, నమ్మకం కలిగించు. అలాగేనా? ఖుష్బూ, నేను నీకు ద్రోహం చేయను. నన్ను నమ్ము, ఇంతవరకు చేయలేదు.
ఏమైనా కూడా చేయను. ట్రస్ట్ మీ. ఎందుకు అలా నక్కి నక్కి వెళ్తున్నావు? చూడు రాజాగా. టీచర్ టీచర్. హాయ్ కైలాష్. హాయ్ మ్యామ్. మ్యామ్ చేతులకి ఏమైంది? నువ్వే చూడు. మ్యామ్ మీ చేతులకి ఏం పెట్టుకున్నారు? తెలీదా? మెహందీ. మ్యామ్ ఇంత అందమైన చేతులకి మెహందీ అవసరం అంటారా? ఏ నాకు బాలేదా? లేదు లేదు, చాలా బాగుంది. జస్ట్ మినిట్, ఐల్ బి బ్యాక్. మిస్ మీ పట్టి కింద పడింది. కొలుసు ఎక్కడ పడింది? హాల్లో మిస్. వస్తున్నానుండు. అబ్బో అయ్యో, గొలుసుని ఇలా లేపి చూస్తున్నాడే. ఇక ఆ గొలుసు వేసుకున్న కాలు దొరికితే అసలు మారవరా? నన్ను మాత్రమే కొట్టు, వాడిని వదిలేయ్. కంట్లో నలక పడినట్టు ఉంది. గొలుసు పెట్టేసి ఊదు. ఓకే మిస్. ఏంట్రా ఇది? ఇంకొంచెం ఇంకొంచెమా? ప్లీజ్, ఇంకొంచెం. అమ్మ బాబోయ్, నాకు ఒకటి ఉంది. ఎందుకు? సుత్తు వేస్ట్. ట్యూషన్ ట్యూషన్ అని చెప్పి గుతలాలు చేసేసాడు. ఇంకోసారి రా. చాలా మిస్. ఇంకొకసారి. ఇంగ్లీష్ మరేంజ్లో కిసి పెట్టుకుంటున్నారే. దేవుడా దేవుడా దేవుడా. ఫీలింగ్ బెటర్? బెటర్? యా, థ్యాంక్స్. ఇంకా నేను భరించలేను. ఏదో రేయ్ చంద్ర, నువ్వెందుకు వచ్చావు? రే, నువ్వెందుకు వచ్చావో నేను అందుకు వచ్చాను రా పుస్కి. హాయ్ చంద్ర, ఎప్పుడు వచ్చారు? హాయ్ టీచర్, ఇప్పుడే 2 నిమిషాలు అయింది. నాకు ముఖ్యమైన డౌట్ ఉంది, క్లియర్ చేసుకుందామని వచ్చాను. నన్నా? కాదు, వీడి దగ్గర. కైలాష్, తనకేదో డౌట్ ఉందట, నువ్వు వెళ్ళి క్లియర్ చేయి. మనం రేపు కలుద్దాం. రేపు కూడానా? సరే సరే. కైలాష్, గొలుసు ఇక్కడ. సారీ మ్యామ్. మ్యామ్ పోనీ నన్ను వేయమంటారా? వద్దు, టేబుల్ మీద పెట్టు. రే, ఇప్పుడు వేస్తానని చెప్తా, తర్వాత ఏం చేస్తానో నాకు తెలుసు. పద. ఎనీ ప్రాబ్లం? ఆ రోజు కైలాష్ ని రెచ్చగొట్టాను. ఏ ఫీలింగ్స్ లేవన్నాడు. నిన్న నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. తిన్నగా వీడి దగ్గరికి వెళ్ళి కిస్ చేసి నీ లవ్ ని చెప్పు.
సుజాత where's the breakfast? ఏమైంది బామ్మ? మమ్మీ ఎందుకని ఏడుస్తుంది? నాకు భయంగా ఉంది. దేనికి? నువ్వెందుకు భయపడ్డావు? నాకు సొంతం అయింది, ఇప్పుడు దూరం అయిపోతుందేమోనన్న భయం. దేవుణ్ణి నమ్మడం తప్ప ఇంకో దారి లేదు. Don't stop. This is it. To the top. Here we go. Here we go. Come on. Don't stop. This is it. To the top. Here we go. Come on. Don't stop. This is it. To the top. Here we go. Here we go. No stop, no turning back. Got the time to put up an act. Got it on, so why should we stop? Just get it going, get it going. You can call me youthful reviver, or maybe just a teenage survivor. Though at times it might be rash driver, but no regret. So baby, just run, so right. You scream and shout, you get down on it. One day in your life, you wanna lose it, baby, get wild. Probably, it's alright. If the boys and the girls wanna shout out loud, say probably, it's alright. If they're sitting with you ready just to fall in line, say probably, it's alright. If the boys and the girls wanna have a great time, say probably, it's okay. For the boys and the girls. యువర్ హెయిర్ స్టైల్ ఇస్ Thank you. నైస్. నేను మెహందీ పెట్టుకున్నాను, ఎలా ఉంది కైలాష్? బాలేదు. టీచర్ పెట్టుకుంటే మాత్రం బాగుందని చొంగ కరుస్తావా? నేను పెట్టుకుంటే మాత్రం బాగోలేదంటావా? కొట్టినంటే మొహం పొగులుద్ది. నాది బాగుందా కైలాష్? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా తలుపు తీసుకుని గదిలో ఉంటాడు. అసలు ఏం చేస్తుంటాడు వీడు? ఇంత అసహ్యమైన పుస్తకాలు ఉన్నాయి ఏమిటి? అంటే వీడి విధంగా చెడిపోతున్నాడు అన్నమాట. ఇలాంటి పుస్తకాలు ఈ వయసులో చదవడం వల్లే వాడు అన్యాయంగా పాడైపోతున్నాడు. వెంటనే రాజేష్తో చెప్పాలి. జాన్, ఇటువంటి పుస్తకాలు కూడా ఉంటాయని నాకు తెలీదే. సర్ప్రైజింగ్. ఏంటి సార్ మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇదంతా చాలా నార్మల్. ఇప్పుడు స్కూల్స్ లో ఇది ఒక సబ్జెక్ట్ తెలుసా? I see. Excuse me. యా. రాజేష్, ఏంటమ్మా? నేను నీతో ఓ విషయం మాట్లాడాలరా. నేను ఇప్పుడే కైలాష్ బెడ్రూమ్కి వెళ్ళాను. వాడు రాను రాను చెడిపోతున్నాడురా. వాడి పద్ధతి ఏం బాగుండట్లేదు. మనం శ్రద్ధ తీసుకోవాలిరా. వాడి దగ్గర చెత్త చెత్త పుస్తకాలున్నాయిరా మంచం మీద. అవి తీర్చూస్తే నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను రా. మా డోంట్ గెట్ హైపర్. అది వాడు స్కూల్ బుక్ అయ్యింటుంది. అదేంట్రా? స్కూల్లో దాని ఒక సబ్జెక్ట్ గా చెప్తారట. అమ్మా, నేను మీటింగ్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. హాయ్ హాయ్. కైలాష్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో తెలీదు గాని నేను నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. నువ్వు ఆ సింబల్ వాటికి ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాలో లేనిది తనలో ఏముంది చెప్పు. నీకు నా లిప్స్ నచ్చలేదా? నా బాడీ స్ట్రక్చర్ నచ్చలేదా? లేక నా ఫేస్ నచ్చలేదా? ఏం నచ్చలేదో చెప్పరా. నేను చాలా అందంగాను యాక్టివ్ గాను ఉన్నానని ఎంతో మంది నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ వాళ్ళలో నేను ఎవరిని లవ్ చేయలేదు. ఎందుకని? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా
నేను నీ వెంట పడుతున్నాను. నా గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. మన ఫ్రెండ్స్ అందరూ నేనెంతో చలాకీగా ఉంటానని అంటూ ఉంటారు. నేను అలాగే ఉండాలనుకుంటాను. కానీ నాలో ఎంత విషాదం దాగుందో నీకు తెలుసా? మా నాన్న వేరొక ఆవిడతో ఉంటున్నాడు. మా అమ్మ రోజుకొక బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ మా నాన్న మీద పగ తీర్చుకుంటోంది. వాళ్ళిద్దరికి మధ్య నేను నలిగిపోతున్నాను. బట్ వాట్ కెన్ ఐ డూ? దే ఆర్ మై ఇన్షియల్ అండ్ అడ్రస్. నేను నీ వెంట తిరుగుతూ ఉంటే అందరూ నేను నా తండ్రి లాంటిదని అన్నారు. నేను చూడ్డానికి ఆయనలా ఉన్నానేమో అనుకున్నాను. కానీ దానికి అర్థం నాకు తర్వాత తెలిసింది. మా అమ్మ అందరితోనూ తిరుగుతుందట. మా నాన్న మాత్రం ఒక్కడితోనే ఉంటున్నాడట. నేను ఈ ఒక్కడి వెంటే తిరుగుతున్నందువల్ల నన్ను మా నాన్నతో పోలుస్తున్నారు. నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం నీ వెనకే తిరుగుతాను. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. చెప్పలేక బుర్ర పిచ్చెక్కేది. ఇప్పటికీ చెప్పగలిగాను. ఇకపై నేను నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా నేను మాత్రం నేను లవ్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకోసమే నేను వచ్చాను. నేను ఇంట్లో వాళ్ళతో పెద్దగా షాపింగ్ ఇది చేయను. Excuse me, I'm looking for some rings. Could you show me some? But don't, sir? Yeah. That's interesting. Yeah. ఇది కుబేర్ జ్యువెల్స్ ఉంగరం. ఈ ఉంగరం వేసుకుంటే జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుందంటారు. ట్రై ఇట్ ఆన్. Is it? It's beautiful. నిజంగానా? It's gorgeous. Lovely. I love it. You love it? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. We'll take this one. పిచ్చిలా కాదు, నీకు సిమ్రన్ పిచ్చి. నా దగ్గర లేనిది దాని దగ్గర ఏముంది? నువ్వు కేటీని లవ్ చేసినా నేను సంతోషపడేదాన్ని. షిట్, పాటలు తీసే టీచర్ని నేను లవ్ చేసినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇలాగే చేసేవంటే చొక్కా చింపుకొని పిచ్చోడైపోతావు. అసలు రాజస్థాన్ మనసులో ఏమనుకుంటున్నాడు? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నాడా? అడ్డుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నాడా? ఏంటి విషయం? మీరంతా మీటింగ్ పెట్టారు? కమ్ ఆన్, విషయం ఏంటో చెప్పండి. మిమ్మల్ని ఎలా అడగాలి అని. ఏంటి? మీకు ఒక అమ్మాయికి సంబంధం ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. వాట్? ఆర్ యు క్రేజీ? ఏంటి వాగుతున్నారు? అంటే నువ్వు ఆ అమ్మాయికి ఉంగరం గిఫ్ట్గా ఇవ్వలేదా? ఏంటమ్మా, ఆ అమ్మాయి నా సెక్రటరీ. తన ఫ్రెండ్కి నిశ్చితార్థం. తను ఉంగరం కొనాలంటేను. ఆ విషయం విని ఖుష్బు ఎంతో బాధపడింది. తను ఏడవడం చూసి నేను భయపడిపోయాను. అమ్మా, నిజం తెలియకుండా బాధపడితే అది నా బాధ్యత కాదు. నాకు సలహా ఇచ్చే అర్హత వీళ్ళెవరికి లేదు. సో స్టే అవుట్ ఆఫ్ దిస్. ఓకే ఓకే, నేను ఇంకో 5 నిమిషాలు అక్కడ ఉంటాను కదా. హాయ్ కైలాష్. హాయ్. సిమ్రన్ పైన స్నానం చేస్తుంది. బాయ్. కైలాష్, పైకి రా. హాయ్ మ్యామ్. హాయ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్.
రేపు మ్యాథ్సేగా ఎస్ పే అటెన్షన్ కైలాష్ వాట్ ఆర్ యు డూయింగ్ ఆ బుక్ ఇవ్వు చేస్తున్నావా లేక నన్ను చూస్తున్నావా? నేను మిమ్మల్ని అంత బాగా నచ్చానా? నేనంటే అంత ఇష్టమా? What is the meaning of chemical reaction? Reaction. When I touch Simran, I feel some reaction. I came to know that is chemical reaction. It was a wonderful experience. తొలిగా తొలిగా జరిగే ప్రేమది గదిలో 10 నిమిషాలు తొలిగా తొలిగా జరిగే ప్రేమది గదిలో 10 నిమిషాలు అలుపు తెలపదే ఈ పొళ్ళు తొలిగా తొలిగా జరిగే ప్రేమది గదిలో 10 నిమిషాలు బలపు బరదలో తలపు
What is this nonsense? This is stupid. దొరికేవరా? Get out. హలో, హలో ఇస్ దిస్ కైలాష్ మదర్? ఎస్ మేడం. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ కైలాష్ స్కూల్. మీ అబ్బాయి స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడు, ఇప్పుడు బాగా చెడిపోయాడు. సారీ మ్యామ్. యాజ్ అ మదర్ అతని పట్టించుకోరా? వాటి సంగతి నేను చూసుకుంటాను. వాడు టీచర్ ని లవ్ చేస్తున్నాడు, మీరు అతన్ని స్ట్రిక్ట్ గా పెంచలేరా? ఇలాగా వదిలేస్తే అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓకే మ్యామ్. ఐఎమ్ సారీ మ్యామ్. వస్తమారు గదిలోకి వచ్చి ఒంటరిగా తలుపులు వేసుకొచ్చినప్పుడు అనుమానం వచ్చింది. బాబుతులు ఎక్కడ పోతే చిచి దరిద్రుడు. కైలాష్, రేయ్! వస్తున్నాను మమ్మీ, ఎందుకలా అరుస్తున్నావు? అరుస్తున్నావా? చదువుకునే వాళ్ళ ప్రేమ కావాలట, అది పోగా చెప్పండి. ఏమిటి నీ నాన్నగారు దాని వల్ల వేసుకుంది. నువ్వు కూడా ఇప్పుడు దాని వెంట పడ్డావట. పుష్పవాడిని ఎందుకు దాన్ని చూడడానికి వెళ్ళకూడదు. అలా వెళ్ళావో నేను చంపేస్తాను. ఏమన్నా మాట్లాడుతున్నాడో చూడు. ఏమిటలా చూస్తున్నారు? మీ వెంట తిరుగుతుంది. అది ఏం చేసిందో తెలుసా? నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. వెల్కమ్ కైలాష్ ఫాదర్. నా కొడుకుని కూడా మోసం చేయాలని చూస్తున్నావు. నీ అర్థంతో నన్ను మత్తెక్కించి పిచ్చి వాడిని చేసి వల్ల వేసుకున్నావు. ఇప్పుడు నా కొడుకుని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు. Why? చెప్పు, ఎందుకు చేస్తున్నావు? నువ్వు మంచిదానిని గుడ్డిగా నమ్మి నా కంపెనీ మొత్తం నీ చేతుల్లో పెట్టారు. నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నేను నీకు ఏం ద్రోహం చేశానే? నేను డబుల్ గేమ్ ఆడుతున్నానా? నువ్వు నాకు ద్రోహం చేయలా? నా హస్బెండ్ ని హత్య చేయలా? నా జీవితం నాశనం చేయలా? బాగా తెచ్చుకోవాలనుకుంటే నా మీద తెచ్చుకో. మధ్యలో నా కొడుకేం చేశారు?
ఏమన్నావు నువ్వు? మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా నువ్వు? పెళ్లి చేసుకుంటావా? అలాగే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వెళ్ళు, చేసుకో. నన్ను చెరిచేవని సంతోషపడకు. నన్ను పొందడం కోసం నా హస్బెండ్ ని హత్య చేశావు. నిన్ను పగ తీర్చుకోవడం వల్ల నీ కొడుకు లైఫ్ స్పాయిల్ అయిపోయింది. 2 రోజుల క్రితం నేను మీ అబ్బాయి చెడిపోయాం. ఇప్పుడు నీకు నీ కొడుకు బంధుత్వం ఏంటో చెప్పగలవా? నేనిప్పుడు ఎవ్వరూ లేక ప్రతి క్షణం ఎలా అయితే అణువుగా దుఃఖిస్తున్నానో అదే విధంగా నువ్వు దుఃఖించాలి. నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోవాలి. నీ బిడ్డ నీకు దూరం కావాలి. అన్ని పోయి ఒంటరి వాడైతే అది చూసి నేను పదే పదే నవ్వుకోవాలి. అందుకే నేను నాశనమే నిన్ను దెబ్బతీశాను. ఇప్పుడు నీకెలా ఉంది? No, don't do it. No, don't do it. నేను మిమ్మల్ని చూడడానికి ఎన్నోసార్లు వచ్చాను. మీరు నన్ను చూడడానికి ఒప్పుకోలేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేనేం పాపం చేశాను? నేను మిమ్మల్ని లవ్ చేస్తే అందరూ దాన్ని తప్పు అంటున్నారు. కానీ నేను ఆ విధంగా అనుకోలేదు. నాకు ఈ లోకంలో మీరు తప్ప ఎవరు అక్కర్లేదు. ప్రేమకు డబ్బు ఆస్తి అవసరం లేదు, అలాగే వయసు అవసరం లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైనా నిజం చెప్పండి. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిది? అది నాదా నా తమ్ముడా? నిజం చెప్పండి, చెప్పండి. అది నాదా నా తమ్ముడా? దయచేసి నిజం చెప్పండి, చెప్పండి. చెప్పు, చెప్పు, చెప్పు. అది నాదా నా తమ్ముడా? నిజం చెప్పు. కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదు, నీ తమ్ముడు కాదు, నా బిడ్డ.